సో అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఇప్పుడైతే నేను ఇంకా హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి వచ్చేసిన. అండ్ డేట్ వచ్చేసరికి 19th of July. సో మార్నింగ్ అప్డేట్ ఈరోజు. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. అండ్ ఇంకా నేను అసలు వీడియోస్ రెగ్యులర్ చేసినా కూడా అంత రెస్పాన్స్ వస్తలేదు. సో కొంచెం లైక్ చేసి చూడండి, సో దట్ కొంచెం రీచ్ అనేది ఉంటుంది. సో నిన్న 3 వీడియోలు యాక్చువల్లీ లాస్ట్ టైం అయితే 1K అట్లా పోతుండే, ఇప్పుడైతే 100s లో పోతుంది. సో లైక్ అయితే చేయండి, లైక్ చేస్తే అయితే మనకి ఛానల్ రీచ్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సో ప్రెసెంట్ దగ్గర అయితే మనకి ఇక్కడ వెల్డింగ్ టీం అన్న వాళ్ళైతే పేజ్ దగ్గర అయితే వర్క్ చేస్తారు. సో గట్టిగా స్ట్రాంగ్ గా వెల్డ్ చేయాలి కాబట్టి ఇక్కడ మన మట్టి కళాకారులు ఏం చేసారో మొత్తం చూపిద్దాం. ఇక్కడ మన మట్టి కళాకారులు సో ఈ తాడు ఉంది కదా, సో ఈ తాడుతోనే యూజ్ చేసి మనకి గడ్డి అనేది, సో మన వరి గడ్డి ఉంటుంది, సో అదైతే మొత్తం కట్టుకుంటారు. కట్టి మళ్ళా ఒక ఒక ఉండలా, సో ఇక ఒక బండిల్లా అయితే చేసుకుంటారు. ఇక్కడ మొత్తం మన మట్టి కళాకారులు మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయిపోయారు వర్క్. సో చూడొచ్చు మొత్తం ఇంకా నిన్నటి నుంచి అయితే వర్క్స్ అయితే చేస్తూనే ఉన్నారు. సో మొత్తం ఇదంతా సో గడ్డి ఇదే. సో ఇట్లా అయితే సో చూడొచ్చు ఎట్లా చేస్తారు. సో ఇలా మనకి ప్లేట్లో అయితే చేస్తారు. సో ఇట్లా చూడొచ్చు మొత్తం ఉండలు అయితే చేస్తారు. ఆల్రెడీ మొత్తం మొత్తం అయితే ప్లేట్ ఎట్లా అంటే మెంటల్ మొత్తం అయితే వేస్తుంటా పోతారు. సో అట్లా మొత్తం ఒక రౌండ్ సర్కిల్ ఉండదు, సో అట్లయితే చేసుకుంటూ పోతారు. సో ఇక్కడ ఉంది కదా, సో ఇవన్నీ చేసి మళ్ళీ అటాచ్ చేస్తారు. ఇవంతా ఫస్ట్ లేయర్. సో ఫస్ట్ లేయర్ మొత్తం గడ్డితోనే చేస్తారు. సో మట్టి కూడా ఉంది కదా, సో మట్టి యూజ్ చేసి అయితే మొత్తం చేస్తారు. సో ఇక్కడ మొత్తం గడ్డి అదే, మొత్తం అయితే మనకి గడ్డి ఇది. సో అట్లా నేను నిన్నటి నుంచి చూపిస్తున్నా కదా, సో అదే చేస్తారు. అండ్ ఇంకా మనకి జాలి అనేది పెట్టేసారు. సో ఇదంతా జాలియా. సో మొత్తం సో ఇక్కడ చూడొచ్చు. సో ఈ జాలి అయితే పెడతారు. సో మొత్తం సన్న జాలి అయితే బైండింగ్ అయితే పెట్టేది చూడొచ్చు. సో మొత్తం సన్న జాలి. సో ఇదంతా మొత్తం పెట్టేసి సో ఇప్పుడైతే మొత్తం చేస్తారు. అక్కడ చూడొచ్చు. సో ఇంకా చేస్తారు. సో ఇదంతా కూడా మొత్తం కవర్ చేస్తారు. అండ్ ఇదంతా గడ్డి. సో ఈ గడ్డి అయితే మనకి యూజ్ చేస్తారు. అండ్ ఈ తాళ్ళు ఏంటంటే ఒక్కొక్క బండిల్లా. సో ఇక్కడ చూడొచ్చు ఈ బండిల్ ఇట్లా ఇట్లా బండిల్లా అయితే చేసుకుంటా పోతారు. ఇట్లా బండిల్లా చేసుకొని మనకి మళ్ళీ ఫ్లవర్ చేసుకుంటారు. సో దేనికి దానికే రెడీ చేసుకొని పెట్టుకుంటారు. అండ్ ఇక్కడ చూడొచ్చు మట్టి అనేది చేసుకుంటారు. సో ఎట్లయితే మట్టి ఉందో సో ఇలా అయితే సో ఇది మట్టి. సో మట్టి చేస్తారు. సో చూపిస్తా. సో ఇలా మట్టి తీసి మనకు అక్కడ ఇస్తారు. సో ఇదంతా బంక మట్టి అండ్ వాటర్ కూడా. సో చూడొచ్చు ఈ రెండు మిక్స్ చేసి అయితే మనకి ఇట్లా చేస్తారు. ఇక్కడ చూడొచ్చు ఎట్లా చేస్తారు వర్క్స్ అన్నవాళ్ళు. సో మొత్తం ఒడిశా టీమే. సో జోగారావు టీం వచ్చి ఇక్కడ వర్క్ అయితే చేస్తారు. సో మొత్తం ఇట్లా మట్టి మొత్తం చేస్తుంది. సో మట్టి అయితే సో మొత్తం ఏమంటారు ఈక్వల్గా ఉండేటట్టు. సో ఇది మొత్తం మనకి మట్టి అయితే ఇట్లా నడుస్తుంది. సో మన వెల్డింగ్ టీం అనే వాళ్ళైతే మొత్తం ఏమంటారు, సో ఇక్కడైతే మట్టి టీం అయితే ఇలా చేస్తారు. సో మనకి పాముకు సంబంధించిన గొంతు భాగము వర్క్ అయితే జరిగింది. సో నిన్న సో చూపిస్తా. సో ఇక్కడ మొత్తం మట్టి అయితే తీసుకొస్తారు. చూడొచ్చు ఎట్లా తీసుకొస్తారో మట్టి. సో సో మట్టి అయితే తీసుకొస్తారు. ఇక్కడ మన పాముకు సంబంధించిన గొంతు భాగం అయితే చేసిరు. సో ఇది కూడా చూడొచ్చు ఎట్లా చేసారు. సో మొత్తం ఇట్లా ట్రంక్ లాగా వచ్చేటట్టు. సో మనకి పాముకి గొంతు ఎట్లుంటుందో సో అలా అయితే మొత్తం చుట్టుకొని స్ట్రైట్ దాకా అయితే వచ్చింది. చూడొచ్చు. సో ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది. చూపిస్తా. సరే క్లియర్గా అనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడైతే సో చూడొచ్చు మనకి రెడీ చేస్తారు. సో పాముకి సంబంధించిన సెమీ సర్కిల్ నిన్న చూపించాం కదా, సో అలానే మనకి పెట్టుకుంటా పోయారు. సో స్ట్రైట్గా పాము ఫేస్ గొంతు భాగం ఎట్లుంటుందో సో అట్లా అయితే చేస్తారు. ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశారు వర్క్. ఇప్పుడైతే అయిపోయినాయి. ఒక 2 స్నేక్స్కి అయితే మొత్తం కంప్లీట్ చేశారు. అండ్ ఇక్కడ మన జూటు. సో చెప్పినా కదా జూటు కూడా మట్టికి యూజ్ చేస్తారు. సో ఇది సెకండ్ లేయర్కి అయితే వస్తాయి. ఇక్కడ చూడొచ్చు ఇది. సో ఇక్కడ వాళ్ళు మట్టి అయితే తీసుకొస్తారు. సో చూడొచ్చు మొత్తం మట్టి అనేది ఒడిశా టీం వాళ్ళే వీళ్ళు. సో మట్టి అనేది తీస్తారు. సో ఇట్లయితే తీసుకుంటారు. సో మొత్తం
మస్తు. సో ఇది కూడా ఫామ్ సంబంధించి చేస్తారు. ప్రజెంట్ ఇవే నడుస్తాయి. ఇంకా మనకి ఏమంటారు, పాదాలు కూడా చేస్తారు. సో మనకి ఫుట్ ఉంటుంది కదా, సో గణేష్ సంబంధించిన పాదాలు, సో అవైతే చేస్తారు కొన్ని కొన్ని ఇది ఈ వర్క్ అయిపోయినాక అయితే. సో ప్రెసెంట్ అయితే మనకి చేసినాక సో పాము సంబంధించిన వర్క్స్ అయితే నడుస్తున్నాయి. సో అది అయిపోయినాక మొత్తం కంప్లీట్గా మనకి ఆ, పాదాలు సో ఫుట్ ఉంటుందా, సో ఇక్కడైతే పెడతారు కదా, సో అదైతే రెడీ చేసి పెడతారు. సో ప్రెసెంట్ మనకి మట్టికి సంబంధించిన వర్క్స్ నడుస్తున్నాయి. సో అదే అప్డేట్ ఉంది. భుజభాగం దగ్గర అయితే వర్క్స్ అయితే నడుస్తుంది చూడొచ్చు. సో మనకి టైట్ వెల్డింగ్ అనేది చేస్తారు, మొత్తం వెల్డింగ్ అనేది చేస్తారు. సో వన్స్ మొత్తం వెల్డింగ్ అయిపోతే ఇంకా ఏమంటారు, మొత్తం జాలి అనేది పెట్టిస్తారు. సో పడద కూడా కప్పేస్తారు. సో మొత్తం కవర్ చేసేస్తారు. ఇంకా మనకి గణేష్ మహారాజు కనిపించాడు. సో జోగారావు సార్ అయితే ఈరోజు వస్తారని చెప్తారు. సో చూడాలి ఈరోజు రేపు. సో ఇక్కడ మనకి చుట్టుకొని అయితే పెడుతురు. సో చుట్టుకున్నవన్నీ సపరేట్ చేసి పెడుతురు చూడొచ్చు. ఇట్లా మనకి సపరేట్ సపరేట్గా వేసి పెడతారు. సో చుట్టుకున్నవన్నీ ఇట్లా స్ట్రైట్ ఉన్నాయి. సో సపరేట్ గడ్డి ఉంటాయి, సో అదైతే పెట్టుకుంటారు. ఇక్కడ చూడొచ్చు. సో మొత్తం సంబంధించిన అన్నీ పెట్టుకుంటా పోతారు. సో ఇది కొంచెం పెద్ద ఉంది. సో నాకు తెలిసి ఇది మొత్తం మనకి గడ్డి మొత్తం సపరేట్ ఇక్కడ శ్రీవాస కన్యా పరమేశ్వరికి అయితే పెడతారు. మనకి ఇక్కడ చెప్పిన కదా, పూరి జగన్నాథ్ స్వామికి అయితే ఇక్కడ అండ్ అక్కడ మనకి ఏమంటారు, హైగ్రీవ స్వామికి అయితే బేస్ వర్క్ పీఠం ఉంటారు. సో అదైతే పెడతారు. సో ప్రజెంట్ ఇక్కడ మన అన్న వాళ్ళు అయితే వెల్డింగ్ అదే ఏమంటారు, దానికి సంబంధించిన స్టేషన్ ఉంటారు. సో అదైతే వర్క్ చేస్తారు. స్ట్రైట్ పెట్టాలి కాబట్టి. ఆ, సో ఇది ఈరోజు మార్నింగ్ అప్డేట్. సో రేపు ఈరోజు ఈవినింగ్ అయితే రావడానికి ట్రై చేస్తా, లైవ్ అయితే పెడతా. సో కొత్త ఇంకా జాయిన్ అయిపోండి. అండ్ ఇంకా మనకి 2K చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. 2K సబ్స్క్రైబర్స్ అయినందుకు అండ్ ఇంకా జై శ్రీ గణేష్.